బ్రేకింగ్ చూస్తున్నాం. సిఎల్పి మీటింగ్ జరిగిన నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. లిఫ్ట్ ఓవర్ వెయిట్ కావడంతో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ కిందకు దిగిపోయింది. దీంతో కాసేపు అధికారులు టెన్షన్ పడ్డారు. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు లిఫ్ట్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం ను సెకండ్ ఫ్లోర్ కు తీసుకువెళ్లారు. సిఎల్పి మీటింగ్ జరిగిన నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్టుగా తెలుస్తుంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. లిఫ్ట్ ఓవర్ వెయిట్ కావడంతో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ కిందకు దిగింది. దీంతో కాసేపు అధికారులు టెన్షన్ పడ్డారు. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు లిఫ్ట్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం ను సెకండ్ ఫ్లోర్ కు తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి, అదేవిధంగా సిఎల్పి మీటింగ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, చూస్తున్నాం, ఒకవైపు లిఫ్ట్ మొరాయించినట్టుగా తెలుస్తుంది. సిఎల్పి మీటింగ్ కొనసాగుతుందా? మీటింగ్ అప్డేట్స్ ఏంటి? వంశీ, కొద్దిసేపటి క్రితమే ఏదైతే శంషాబాద్ హోటల్లో సిఎల్పి సమావేశం ముగిసింది. సమావేశంలో ముఖ్యంగా సంవత్సరాల కాలంగా ప్రభుత్వం అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా హెచ్యు ఘటన, సన్న బియ్యము, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి లాంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలిసింది. మరొకవైపు మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాన్ని సమావేశంలో చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఇక ఆ సమావేశానికి రేవంత్ రెడ్డి హోటల్ కు చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ముఖ్య నేతలంతా కూడా లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్, ఏదైతే సమావేశం జరిగేటువంటి ఫ్లోర్ కు కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎమ్మెల్యేలతో పాటుగా కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఎక్కడంతో ఓవర్లోడ్ కావడంతో ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కొంత కిందికి పోయినటువంటి పరిస్థితి అనిపించింది. అక్కడ దాంతో అధికారులు ఇటు హోటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది చేరుకొని ఒకసారి ఆ ఓవర్లోడ్ వచ్చినటువంటి వారిలో 13 మందికి పైగా ఉన్నటువంటి వారందరినీ దించి లిఫ్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఒకరినే ఆ వారికి తీసుకుపోయినారు. హోటల్ సిబ్బందితో పాటు ఉన్నటువంటి సిబ్బంది ఇద్దరు కూడా దాదాపు 2.5 గంటల పాటు సమావేశం ఏదైతే శంషాబాద్ నోవాటెల్లో జరిగింది. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం హెచ్సియు ఘటనకు సంబంధించి ఒకవైపు రాష్ట్రమంతా అట్టుడుకుతుంటే నిన్న ప్రధాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏమైనా ఈ మీటింగ్ లో చర్చ జరిగినట్లు ఏమైనా సమాచారం అందుతుందా? అయితే ఒకటి ముఖ్యంగా వంశీ, హెచ్సియు ఘటనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఖచ్చితంగా అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములే. ఎక్కడ మేము హెచ్సియుకి సంబంధించినటువంటి భూములు కానీ మిగతా ఏ భూములు కూడా కాదు, కేవలం ప్రభుత్వ భూములే. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చిందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే తన స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా, విద్యార్థి నాయకులు ఉన్నటువంటి బయోడైవర్సిటీ, రెండోది ఆక్సిజన్ కు సంబంధించి ఆక్సిజన్ హబ్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కొట్టేసి చదును చేసి పరిశ్రమలు కానీ అవి కానీ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఈ 400 ఎకరాల్లో మళ్ళీ చెట్లు పెంచాలంటే కూడా కొన్ని పదుల ఏండ్లు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని లంగ్ స్పేస్ గా ఉన్నటువంటి వీటిని చెడగొట్టకూడదని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థుల సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తుంది. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన నేతలతో పాటుగా నిన్న ఒక రాష్ట్రంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రధానమంత్రి బుల్డోజర్లు హెచ్సియులోకి వెళ్ళాయి, అక్కడ ఉన్నటువంటి భూములు చదును చేస్తున్నాయని చెప్పేసి కూడా వారు మాట్లాడడంతో రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏవి నెమళ్ళు కానీ లేకపోతే జింకలు కానీ ఏనుగులు లేవు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ఆర్టిస్టులు వారు చేసినటువంటి ఏఐ క్రియేషన్స్ తప్ప అక్కడ అడవి కానీ లేకపోతే జంతువులు కానీ నెమళ్ళు కానీ జింకలు కూడా ఏమీ లేవని చెప్పారు. ఇక రానున్న రోజుల్లో కూడా ఈ ఏఐ లాంటి వీడియోల రూపకల్పన,
ఫోటోల క్రియేషన్ వీటన్నిటిని తట్టుకొని ఉండాలంటే కొంత సోషల్ మీడియాలో మీరు కూడా అలర్ట్ గా ఉండాలి. వాస్తవాలను ఆధారాలతో సహా నిరూపించాలి. సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్లు కానీ లేకపోతే చర్చా వేదికలలో వీటిని ఆధారాలతో సహా నిరూపించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ్యులు ప్రజాప్రతినిధి అందరికీ కూడా సూచించినట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం ఓవైపు భూభారతి, మరోవైపు సన్నబియ్యంతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేరువయ్యేలాగా పథకాలు అయితే ప్రవేశపెడుతోంది. కానీ ఈ పథకాలకు ప్రచారం కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమవుతుందని కాంగ్రెస్ శ్రేణుల నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మంత్రులకు ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పొలిటికల్ గా ఎలా ముందుకు వెళ్తున్నారో అప్డేట్స్ ఏంటి? వంశీ, మీరన్నట్టుగా సన్న బియ్యం కానీ, భూభారతి కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, 500కు గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి కానీ, 200 ఫ్రీ రేటు అని, ఫ్రీ బస్సు కానీ, వీటన్నిటిపై ప్రభుత్వం సంవత్సరన్నర కాలంలో అమలు చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం విషయంలో ఏదైతే జనాల్లోకి వెళ్ళి చెప్పుకోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే చర్చ దేశవ్యాప్తంగా ఏఐసిసి నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా బాహటంగానే చెప్తున్నారు. ఇప్పుడు ఈ సమావేశంలో ప్రతి ఇంటర్నల్ వేదికలలో కానీ, సమావేశాల్లో కానీ, లేకపోతే బాహటంగా జరిగిన సమావేశాల్లో మనం చేసింది చెప్పుకోలేకపోతున్నామని చెప్పి పదే పదే ముఖ్య నాయకులంతా కూడా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సీనియర్ నాయకులు కానీ పదవులు అనుభవించి ఇప్పుడు అయితే రెస్ట్ మోడ్ లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పుకొచ్చేటువంటి విషయాలే అది. ఇప్పుడు కూడా సంవత్సరన్నర కాలంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని కనుక మనం చెప్పుకోలేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని, మరొక వైపు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఒక ఊపు, కాంగ్రెస్ గాలిలో మీరంతా మొదటిసారి గెలవగలిగారు, రెండోసారి మీరు గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంగా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు నియోజకవర్గాన్ని విడిచి హైదరాబాద్ లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలి, వారి సమస్యలను పరిష్కారం చేయాలి, చేస్తేనే మీరు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ్యులందరికీ చెప్పారు. వంశీ, ప్రేమ్, బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంకి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భాగోతం అనేది బయటపడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎక్కువగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. నిన్న ప్రేమ్ సాగర్ కావచ్చు, మరికొంతమంది మంత్రులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందో తెలియదు కానీ బాహాటంగానే మంత్రులు చర్చించుకుంటూ ఉంటున్నారు. ఈ సమస్యను కాంగ్రెస్ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుంది? దీనికి సంబంధించి ఈ రోజు మీటింగ్ లో ఏమైనా చర్చించారా? మీరన్నట్టు అవి రెండు అంశాలు కూడా వేరు. ఒకటి, ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, నిన్న రాజగోపాల్ రెడ్డి కానీ, అంతకుముందు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, అయితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వీరంతా మంత్రి పదవుల విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఒకటి, మంత్రి పదవులు దిశానిర్దేశం చేసేది కానీ ఇచ్చేది కానీ నేను కాదు, ఏఐసిసి మాత్రమే, ఏఐసిసికి సంబంధించినటువంటి వారి దృష్టిలో ఉంది ఎవరికి ఇవ్వాలి, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు మొదటి నుంచి ఉన్నారు, సామాజిక సమీకరణాలేంటి, ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు కలగని జిల్లాలేంటి అనేది కూడా ఆ ఏఐసిసి దృష్టిలో ఉంది. కాబట్టి బాహాటంగా ప్రజల మధ్యలో, ప్రజల సభలో ఉన్నప్పుడు, సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల ముందు చులకనవుతాం, కార్యకర్తల ముందు చులకనవుతాం. కాబట్టి 4 గోడల మధ్య మీకు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బాధను చెప్పుకునే హక్కు మీకుంది. అట్లాంటి సమావేశాల్లో బాహాటంగా చెప్పడం వల్ల కొంత మీరు పలచనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏఐసిసి దృష్టిలో ఉంది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది. కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల మీరు పలచన పడతారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే మాట్లాడినటువంటి సభ్యులను ఉద్దేశించి కూడా సభలో వారు వారించడం జరిగింది. ఇక మీరన్నట్టుగా ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో, స్థానిక సంస్థల విషయంలో ఇప్పటికే సంవత్సర కాలం పాటు దాటి స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి కూడా సంవత్సర కాలం దాటింది. కానీ కేవలం అయితే బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో ఇస్తాం అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఒకవైపు ఎస్సీ వర్గీకరణ చేయగలిగిన అంశం రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి చేసింది. కానీ బీసీ కులగణనకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసింది, చట్టానికి సంబంధించి మన గవర్నర్ దగ్గర పంపింది, గవర్నర్ టేబుల్ చేశారు. కానీ ఇక కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి జంతర్ మంతర్ దగ్గర బీసీ కులగణన విషయంలో 42% కోసం ధర్నా చేసింది. ఇక
కేంద్రమే తరువాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చేటువంటి రిజర్వేషన్ల మేరకే స్థానిక సంస్థల్లో ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు వంశీ. అందుకోసమనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ఎందుకంటే సీనియర్ నాయకుడుగా దయాకర్ రావు ఒక అనుభవం ఉంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వారు ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.